వెల్కమ్ టు మోజెస్ పెట్లోజు ఛానల్. ఎలా ఉన్నారు? దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. మీరు కూడా చాలా సూపర్గా ఉన్నారు అని అనుకుంటున్నా. అండ్ ఈ మధ్యలో మనం ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి మోటో వ్లాగింగ్ వీడియోలు తీయడం జరుగుతుంది. ఆ మోటో వ్లాగింగ్ అంటే ఏమీ లేదు, హెల్మెట్కి సెటప్ని సెట్ చేసి హెల్మెట్కి కెమెరా పెట్టడమే. లెఫ్ట్ వెళ్ళిపోతే రామంతాపూర్ వైపు వెళ్తాము, స్ట్రైట్ వెళ్ళిపోతే మనము అప్సిగూడ వైపు వెళ్తాము. ఎగ్జాక్ట్లీ మనమైతే ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాం. ఉప్పల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి రెగ్యులర్గా మనం వీడియోలు తీస్తూనే ఉన్నాం. ఒకానొక టైంలో కొంతమంది అయితే అన్న కొంచెం ఆ ఉప్పల్ని దాటి రండి అన్న అని అయితే అనడం జరిగింది. ఉప్పల్ దాటి చాలా ప్లేసెస్కి మనం వెళ్ళి విజువల్స్ రికార్డ్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తున్నాం. బట్ మేజర్గా ఉప్పల్ వైపే ఎక్కువ కవర్ చేయడానికి గల మేజర్ రీజన్ ఏంటంటే మనం ఉండేదే ఉప్పల్ దగ్గరలో కాబట్టి, మనము ఇంటికి వెళ్ళాలన్న ఇదే దారి, ఇంటి నుండి బయటకు వచ్చిన ఇదే దారి కాబట్టి కంపల్సరీ ఇక్కడ వీడియోలు అయితే తీయడము జరుగుతుంది. ఇదంతా స్కై వాక్, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ నాకు తెలిసి హైదరాబాద్ లేదని ఉందంటే ఉప్పల్ స్కై వాక్. ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి, అది నెక్స్ట్ మెల్లమెల్ల మాట్లాడుకుందాం. ఈ లెఫ్ట్ సైడ్లో మీకు కనబడుతున్నాయి కదా పిల్లర్లు, అవన్నీ ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్ పిల్లర్లు. అటు వెళ్ళిపోతే మనం రామంతపూర్ వైపు వెళ్ళిపోతాం. ఒకసారి ఇక్కడ సిచ్యువేషన్ అంతా ఎలా ఉన్నది ఉప్పల్ ఎక్స్ రోడ్ దగ్గర, అండ్ అలానే ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించి సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది కూడా నేను చూస్తూ మీకు చూపిద్దామని అలా బైక్ రైడ్ అయితే చేయడం జరుగుతుంది. పిల్లర్ నెంబర్ C889 అండ్ కెమెరా వ్యూ ఎలా ఉంది, ఓకేనా, అండ్ ఆడియో కూడా ఎలా ఉంది, ఓకేనా అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ చాలా అవసరం నాకు. స్ట్రైట్ వెళ్ళిపోతే మనం ఆఫీస్ కూడా వెళ్ళవచ్చు, మనం స్ట్రైట్ వెళ్ళట్లేదు, యూ టర్న్ తీసుకుంటున్నాం. అండ్ ఇక్కడ చాలామంది ఇబ్బంది పడే విషయం ఒకటి ఉంది, మీ అందరు కూడా నేను చెప్పాలనుకుంటున్నా, నోటీస్ చేయాలనుకుంటున్నా ఈ వీడియోలో. అదేంటంటే ఈ ఉప్పల్ ఎక్స్ రోడ్ బస్ స్టాప్, ఇటు హనుమకొండ, జనగాం, వరంగల్ వైపుకు వెళ్ళాలనుకునే వాళ్ళకి బస్సులు అన్నీ ఇక్కడనే ఆగుతుంటాయి. ఇక్కడికి వచ్చి చాలామంది ఎక్కుతుంటారు. ప్రాపర్గా స్పేస్ అనేది ఎక్కువ లేదన్నమాట. ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది ప్రైమ్ టైంలో, ఫెస్టివల్ సీజన్స్లో, హాలిడే సీజన్స్లో ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మీ అందరికి తెలుసు మేడారం జాతర ఉన్నది, ఇక్కడ నుంచే వెహికల్స్ అనేటివి హైదరాబాద్ సంబంధించినవి వెళ్తుంటాయి. ఫుల్ క్రౌడ్ ఉండబోతుంది ఇక్కడ. మైకులు కూడా పెట్టినారు చూడండి, వినండి అది. ఇదిగోండి మేడారం సంబంధించే ఇదంతా బస్సులు. మేడారం జాతర స్పెషల్ చూస్తారు కదా. అండ్ మీకు ఏమన్నా టికెట్ ప్రైస్ ఉంటే కామెంట్ చేయండి, తెలిసి ఉంటే ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి మేడారంకి ఎంత అనేది. ఇది మేడారం జాతర స్పెషల్ బస్సు. ఇటు సైడు ఇంకొక ప్రాబ్లం కూడా మీకు చూపించాలనుకుంటున్నా, ఎందుకో ఇటువైపు వెళ్ళాలనుకుంటున్నాం. నేను ఫేస్ చేసిన ప్రాబ్లము ఇది. ఉప్పాలో లోపలికి వెళ్తాము, ఇటు నుంచి బోడుప్పల్కి కూడా షార్ట్ కట్ వెళ్ళొచ్చు. మొత్తం పార్కింగ్ పెడతారు ఈడనే. ఇది మీకు చూపిస్తా లైవ్ ఎగ్జాంపుల్. ఇదిగోండి ఇది పార్కింగ్ పెట్టారా, ఆ వెనక పార్కింగ్. ఇదిగోండి ఈ ఆటోలు పార్కింగ్. ఈడనే కేంద్రీయ విద్యాలయం ఉంటుంది. ఆ ప్రైమ్ టైంలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఒకనొక టైంలో మా ఫ్యామిలీయే ఈ గల్లీలో గంటన్నర ఇరుక్కున్నది. అసలు ఇది సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. అసలు ఇక్కడ స్పేసే లేదంటే ఇక్కడ పార్కింగ్ పెడతారు. ఇంకా నేను కొంచెం ఈ నాన్ ప్రైమ్ టైంలో వచ్చిన, ప్రైమ్ టైంలో అయితే బోలెడన్ని వెహికల్ పార్క్ అయి ఉంటాయి. ఇవన్నీ చూడండి, ఇదిగోండి ఇదంతా రోడ్ ఎంత ఉంది మీరు చూడండి, ఇవన్నీ చూడండి. ఇది కేంద్రీయ విద్యాలయం. ఇదిగోండి
అండ్ ఇటు నుంచి మనము అటు మళ్ళా రైట్ సైడ్ కొడతా ఉప్పల్ మెయిన్ రోడ్ వైపు వెళ్ళొచ్చు, ఎందుకంటే ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ సిచ్యువేషన్ కూడా చూపిస్తా అన్న కదా. అండ్ బోడుప్పల్కి వెళ్ళే షార్ట్ కట్ కూడా ఉంటుంది, చిల్కనగర్ బోడుప్పల్కి. వీలైతే నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా షార్ట్ కట్ చూపించే ప్రయత్నం చేస్తా. అది ఇక్కడ నుంచి ఈ లెఫ్ట్ వెళ్ళిపోతే చిల్కనగర్ బోడుప్పల్ వైపు వెళ్ళొచ్చు. మళ్ళా నేను ఇటువైపు వెళ్తున్నా. ఈ గల్లీకి రావడానికి రీజన్ ఏంటంటే అక్కడ ఒక ప్రాబ్లం ఉంది, అది మీకు చూపించాలి, మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంలో ఈ గల్లీలోనికి అయితే రావడం జరిగింది. ఉప్పల్ హెడ్ పోస్ట్ ఆఫీస్, పోస్టల్ స్టాఫ్ క్వార్టర్స్. ఓకే, క్వార్టర్స్ అంటారు. ఓకే, ఇది లెఫ్ట్ వెళ్తే చిల్కనగర్ ఉప్పల్ వైపు వెళ్ళొచ్చు. ఇది కరెంట్ ఆఫీస్. మనం సిగ్నల్ దాటితే ఆ స్కై వాక్ దాటితే ఇటువైపు వస్తాము. ఇదిగోండి మళ్ళీ ఇటు వచ్చేసినాము. మీకు ఈజీగా అర్థమైపోయింది అనుకుంటా. సిగ్నల్ నుంచి నేను అటు లోపలికి వెళ్ళి అందులో నుంచి ఇలా బయటకు వచ్చిన. సిగ్నల్ దాటితే డైరెక్ట్ ఇట్లా స్ట్రైట్ రావచ్చు అనమాట. అది స్కై వాక్ దాటంగానే ఇది ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్ అండ్ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్. ఇక్కడ నన్ను ఒక బ్రో డౌట్ అడగడం జరిగింది, అన్న డౌన్ ర్యాంపు అప్ ర్యాంపులు ఎక్కడొస్తాయి ఏమిటి అని. నాకు కూడా అంత ఐడియా లేదు. ఉప్పల్ చెరువు కట్ట దగ్గర వస్తుండొచ్చు బహుశా అప్ అండ్ డౌన్ ర్యాంపు అని నేను అనుకుంటున్నా, చూడాలి మరి. ఎందుకంటే ఒకసారి ఫ్లైఓవర్ నారపల్లి ఎక్కితే డైరెక్ట్ రామంతపూర్ దగ్గర వైపు దిగాల్సి వస్తే, ఒకవేళ ఉప్పల్లో ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళు, ఎల్బీనగర్కి ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటిదని ఒక బ్రో కామెంట్ చేసిండు. గుడ్ క్వశ్చన్. నాకు తెలిసి ఉప్పల్లో చెరువు కట్ట దగ్గర ఒక అప్ ర్యాంప్ ఒక డౌన్ ర్యాంప్ వస్తుండొచ్చు అనుకుంటున్నా, బట్ చూడాలి ఎక్కడ వస్తుంది అనేది. ఇదంతా వాటికి సంబంధించిన పిల్లర్లే. ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్ అండ్ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ని అయితే కలిపేస్తారు. కలిపేస్తారని అంత కాన్ఫిడెంట్గా ఎట్లా చెప్తున్నా అంటే పిల్లర్ల హైట్లను చూసి నేను అర్థం చేసుకున్నాను అనమాట. పిల్లర్ల హైట్ చూస్తున్నారు కదా, ఈ జంక్షన్ ఫ్లైఓవర్కి సంబంధించిన పిల్లర్లు, ముందు వచ్చేదంతా ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించిన పిల్లర్లు సేమ్ హైట్ ఉన్నాయి. కలపకపోతే ఎక్కడ దించుతారు, ఇవి డౌన్ కావాలిగా పిల్లర్లు. ఇదిగోండి ఇవన్నీ పిల్లర్స్. పిల్లర్ నెంబర్ 5, అది పిల్లర్ నెంబర్ 4 శ్రీకృష్ణ థియేటర్ ఎదురుగా ఉన్నది. కొత్తగా పిల్లర్ అయితే నిర్మిస్తున్నారు, పిల్లర్ నెంబర్ 4. ఇది పిల్లర్ నెంబర్ 5. ఈ రోడ్ అంతా కూడా ఫినిష్ అయిపోయింది. రోడ్ని కూడా చూసి ఎంజాయ్ చేయండి. పిల్లర్ నెంబర్ 6. యాక్చువల్లీ గవర్నమెంట్ అన్నది, ప్రస్తుత గవర్నమెంటు ఈ పండుగ అక్టోబర్లో ఉన్న దసరా పండుగ వరకు ఫినిష్ చేస్తామని. 100 కాదు 200% దసరా పండుగ వరకు అయితే ఇది ఫినిష్ అయ్యేటట్టుగా కనబడట్లేదు. పిల్లర్ నెంబర్ 11 దాడుతున్నాం. ఇదంతా కూడా కొత్తగా వేసిన ఉప్పల్ రోడ్లు. వేసిరు కానీ ఈ సైడ్ అంతా ఆపేసారు. ఆ సైడ్ కూడా వేస్తే బాగుండు అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇదిగోండి ఈ సైడ్ అంతా ఆపేసారు. పిల్లర్ నెంబర్ 15, పిల్లర్ నెంబర్ 16. అండ్ ఉప్పల్లో మనకు కనబడేటివి ఎక్కువగా ఇలా ఫ్రూట్స్ అమ్ముతారు. ఈ అన్ని బండ్లు ఉంటాయి. ఇక్కడ నుంచి పిల్లర్ నెంబర్ 18 దగ్గర నుంచి వరుస పెడితే ఉప్పల్ చెరువు కట్ట మీద దాకా వరుసగా ఫ్రూట్స్. ఇది సిఎన్జి కోసం లైన్. ఇది మన హైదరాబాద్లో సిఎన్జి కష్టాలు ఇవి.
ఒక స్పెషల్ వీడియో చేస్తా ఫ్యూచర్లో సిఎన్జి గురించి. ఫర్ ద ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్కి వచ్చి ఉంటే స్వాగతం సుస్వాగతం. నా పేరు మోజెస్, మా ఇంటి పేరు పెట్లోజు. సో ఈ ఛానల్ పేరు మోజెస్ పెట్లోజు. హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వీడియోలు తీయడమే మా ఛానల్ యొక్క లక్ష్యం, మన ఛానల్ యొక్క లక్ష్యము. ఇది పిల్లర్ నెంబర్ 28 ఉప్పల్ చెరువు హైడ్రా ఆధ్వర్యంలో అభివృద్ధి జరుగుతుంది. దానికి సంబంధించి డీటెయిల్ వీడియో కూడా మనం గతంలో చేయడం జరిగింది. వీలైతే మళ్ళీ ఇంకొక డీటెయిల్ వీడియో కూడా త్వరలోనే చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇక్కడ దాకా ఫ్రూట్సే, అండ్ కొన్ని రోజుల నుంచి పోలీస్ వాళ్ళు ఈ ప్లేస్లో ఫ్రూట్స్ పెట్టేయడం లేదు, మానేసినారు. గుడ్ ఇనిషియేటివ్. కానీ అప్పుడప్పుడు వచ్చి ఆపుతుంటారు, మళ్ళీ పోలీస్ వాళ్ళు రాగానే వాళ్ళు వెళ్తుంటారు అనమాట. ఇక్కడ దాకా ఈ రోడ్డు వెడల్పు ఉందిగా, మళ్ళీ ముందుకు పోతే రోడ్డు సగమే. ఈ సగం పనులు ఎందుకు చేస్తారు మనకు అర్థం కాదు. వాళ్ళకి ఏమి అజెండా ఉంటుందో అనేది తెలియదు. ఇదిగోండి ఇక్కడ మళ్ళీ ఫ్రూట్స్ పెట్టారు, మళ్ళీ పోలీసు వాళ్ళు రాగానే ఉరుకుతుంటారు వాళ్ళు. నాకు నచ్చనిది బిగ్గెస్ట్, నాకు చిరాకు తెప్పించేది ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ మీద అడ్వర్టైజ్మెంట్లు. పార్టీలకు సంబంధించిన వాళ్ళు, ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇలా పోస్టర్లు పెడతా ఉంటారు. సరే, అది కమర్షియల్గా గవర్నమెంట్ జిహెచ్ఎంసీ హ్యాండ్ ఓవర్ చేసుకొని హోర్డింగ్స్ పెట్టుకొని లైటింగ్ పెట్టి చేస్తుందంటే అది గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. ఇదంతా ఆదాయం వచ్చే పని కాదు, ఏం కాదు. లోకల్ లీడర్స్ అందరు బ్యానర్లు పెట్టుకున్నారు, వాళ్ళని ప్రమోట్ చేయడానికే పిల్లర్లు ఉన్నాయా అనిపిస్తుంది నాకు కొన్నిసార్లు. నాకైతే మస్తు చిరాకు వస్తుంది. నాకేదైనా అథారిటీ ఉంటే బాగుండే అనిపిస్తుంది, పీకి పారేస్తుండే వాటిని అనిపిస్తుంది. ఎందుకంటే అది నా ప్రాపర్టీ బాయ్, నేను ట్యాక్స్ కట్టినా. వీడియో చూస్తున్న నీ ప్రాపర్టీ, నువ్వు ట్యాక్స్ కట్టినావు. గవర్నమెంట్ అంటేనే మనది, మన కోసం పని చేసేదే గవర్నమెంట్. చాలామంది చాలా తప్పుడు అవగాహనతో ఉంటారు. అరే గవర్నమెంట్ రాబాయ్, గవర్నమెంట్ ఏంటిది గవర్నమెంట్? అరే నీకోసం పని చేసేదే గవర్నమెంట్ బాయ్. అవగాహన ఉండాలి మన లోపల. పిల్లర్ నెంబర్ 50 దగ్గరికి వచ్చేసినాం. గీడనే తీన్మార్ మల్లన్న ఆఫీస్ ఉంటుంది. ఇదే పిల్లర్ నెంబర్ 50. ఇది మన ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించి అప్డేట్. అండ్ చూస్తూనే ఉన్నారు మీరు రోడ్లు కూడా ఏ రకంగా ఉన్నాయని. ఇదేంటి, ఈడన్ని కూరగాయలు అమ్ముతుంటారు సాయంత్రం అయితే. అదొకటి మార్కెట్ అయిపోయింది ఇప్పుడు 100కు 3. వాళ్ళకి బిజినెస్ కావాలి, నేను కాదనట్లే. అందరం ఏదో ఒకటి పని చేసుకుని బతికేటోళ్ళమే. ఇది 100కు 4. ఎంత డైవర్షన్ అవుతుంది తెలుసా ఇవి అమ్మడం వల్ల. ఇక్కడ ఎంత ట్రాఫిక్ అవుతుంది తెలుసా. ఈ ప్లేస్లో రోడ్ల బాధ తప్పిందిరా అని అనుకునేసరికి ఈ కూరగాయలది పెట్టారు. అసలు ఏం చెప్పాలో ఏమనాలో అర్థమే కాదు. మన దగ్గర రూల్స్ స్ట్రిక్ట్గా తీసుకురావాలనిపిస్తుంది కొన్నిసార్లు నాకు. సాయంత్రం పూట ఇలా ట్రావెల్ చేస్తే అర్థమవుతుంది దీని పరిస్థితి ఏంది అనేది. అందరూ బాగుండాలి అట్లేం లేదు. వాటి ఎవరికి వాళ్ళకి ఒక స్పేస్ క్రియేట్ చేసి ఇచ్చినారు గవర్నమెంట్, అక్కడ పెట్టుకుంటే అయిపోతుంది. ఇక్కడ కమర్షియల్ స్పేస్ ఇది. ఇంతకుముందు మహారాజా ఫంక్షన్ హాల్ అని ఉండేది ఫేమస్ ఉప్పల్ డిపోలో. ఇదిగోండి కమర్షియల్ బిల్డింగ్ అయింది. ఇది వెస్ట్ సైడ్ వస్తుంది, ఏడ చూసినా వెస్ట్ సైడ్లే. ఇది పిల్లర్ నెంబర్ 65. 66వ పిల్లరు కట్టలేదు. ఎందుకు కట్టలేదు అని మీరు నన్ను అడగద్దు, నాకు తెలియదు. అండ్ ఇటు లోపలికి వెళ్ళిపోతే బోర్డు ఉప్పల్. ఒకప్పుడు ఇక్కడ కమాన్ ఉండేది, బట్ ఇప్పుడు కాలక్రమేణా అభివృద్ధి చెందిన తర్వాత కమాన్ తీసేసినారు. బట్ ఇప్పటికీ దాని పేరు ఏంటంటే బోర్డు ఉప్పల్ కమాన్. కమాన్ ఏదిరా అంటే అవన్నీ అడగొద్దు, కమాన్ లేదంతే, దాని పేరు మాత్రమే బోర్డు ఉప్పల్ కమాన్. పిల్లర్ నెంబర్ 67 దాడుతున్నాం. ఎందుకంటే నేను ఇక కొంచెం ముందు దాకా పోయి చూపిద్దామని అనుకుంటున్నా. యాక్చువల్లీ ఇక్కడ దాకా నేను ఎండ్ చేద్దాం అనుకున్నా, బట్ అన్ఫినిష్డ్గా అనిపిస్తుంది నాకు ఎందుకో. చలో ముందుకు వెళ్ళిపోదాం. ఇది ఉప్పల్ డిపో. ఇదంతా ఇంత పెద్ద డిపో ఉంటుంది ఎదురుగా. అంత పెద్ద డిపో ఉన్న వాళ్ళకి దమ్ము లేదు ఇక్కడ బస్సు షెల్టర్ కట్టడానికి. ఇదంతా లారీల అడ్డా. ఇది పెద్ద కమర్షియల్ బిజినెస్ అనుకోండి. ఇదిగోండి, దీని మీద నేను ఎన్నో వీడియోలు చేసిన. ఇప్పటికి నాకు మీరన్నా ఎవరికైనా పంపించండి అబ్బా ఈ వీడియో సంబంధిత అధికారులకి, టీజీఎస్ ఆర్టీసీకి సంబంధించి. ఈడనే ఎండ కొట్టినా నిలబడాలి, వాన కొట్టినా నిలబడాలి. మినిమం బేసిక్ షెల్టర్ అనేది లేదు ఈడ. నాకైతే పరమ చిరాకు. ఇన్ని ఏండ్ల నుంచి చూస్తున్నా అనుకుంటున్నారు.
నేను 2009 నుండి 2013 వరకు ట్రావెల్ చేసిన ఈ రోడ్లో షెల్టర్ లేదు. ఎక్కడ సైడ్ ఒక షెల్టర్ ఉండే, అది కాలక్రమేణలో పోయింది. మళ్ళీ పెదర్కి ఉప్పల్ డిపో ఎదురుగానే, మళ్ళీ టీజీఎస్ ఆర్టీసీ. మన రాష్ట్రం మళ్ళా విదేశాలతోటి, మన పక్క రాష్ట్రాలతోటి పోటీ కాదు మనకి. న్యూస్ చూస్తుంటాం కదా మనం, కొంతమంది పొలిటికల్ లీడర్లు అంటారు, మనకు పక్క రాష్ట్రంతో పోటీ ఏం లేదు, ఏ రాష్ట్రం, ఇండియాలో ఉన్న ఏ రాష్ట్రంతో పోటీ లేదు మనకు. జర్మనీ, జపాన్, చైనా, ఇంకా పెద్ద పెద్ద దేశాల పేర్లు చెప్తారు, నాకు అన్నీ తెలియదు, వాళ్ళతోటే పోటీ అంటారు. కానీ కరెక్ట్గా మీరు చూస్తే కనుక చాలా చోట్ల బేసిక్ బస్ షెల్టర్ లేదు. మేజర్ ప్లేసెస్లో, రిక్వెస్ట్ బస్ స్టాప్లలో కాదు, మేజర్ బస్ స్టాప్లల్లో. అండ్ బోడుప్పల్ లాంటి అంత పెద్ద ఏరియాలో కూడా ఒక బస్ షెల్టర్ లేదు. దాని మీద కూడా చాలా వీడియోలు చేసిన. చూద్దాం ఫ్యూచర్లో ఇక ట్విట్టర్లో ఫోటోలు తీసి కంప్లైంట్ చేస్తే అదొక పెద్ద పరిశాన్ అబ్బా. ఏదన్నా అన్నం అనుకోండి, మనం గవర్నమెంట్కి అగనిస్ట్గా అంటారు. గవర్నమెంట్ని ఏదైనా పొగిడినాం అనుకోండి, అరే నువ్వు ఆపోజిషన్ పార్టీ అంటారు. అమ్మ ఇంత పరిశాన్లు ఎందుకురా, మన జీవితాలే చిన్న జీవితాలు, మనమేమో మిడిల్ క్లాస్ అనుకుంటాం. ఇప్పుడు హైదరాబాద్లో బ్రతుకున్నా మనం అసలు దాని గురించి నేను చెప్పుకుంటాం, మిడిల్ క్లాస్ కానే కాదు, బీదోళ్ళమే అన్నట్టు. వచ్చే జీతానికి కట్టే కిరాయి సగం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 15,000 20,000 జీతం వస్తే 7-8 కిరాయి కట్టేదే ఉంటుంది హైదరాబాద్లో. ఇప్పుడు నేను ఉంటున్నది 8,500. ఇక కొంతమంది ఇతండవాదం చేసేటోళ్ళు ఉంటారు, ఇక మొత్తం వాదిస్తారు, అంత పెద్ద కిరాయికి ఉన్న దాంట్లో ఇంట్లో ఎందుకు ఉండాలి, చిన్న దాంట్లో ఉండొచ్చు కదా, సగం జీతం అంతా రెంట్కి ఎందుకు పెట్టాలి అని. హైదరాబాద్ అనేది రెంట్లు పెరుగుతూనే ఉంటుంది, ఇయర్కి పెంచుతూనే ఉంటారు. మనం ఎంత తక్కువ ఉందని ఎంత మూలకు పోయినా మళ్ళీ ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది, ఫెసిలిటీస్కి ఇబ్బంది, అదొకటి. సరే, అది పర్సనల్ ప్రాబ్లమ్స్ అనుకోండి. ఇక జీతాలు, ఖర్చులు అనేటివి. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇంత విశ్వనగరంగా పేరు పొందిన ఈ హైదరాబాద్లో కూడా కనీస వసతులు లేవు చాలా చోట్లల్లా అనేది నా క్వశ్చన్. మనం ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళకి కాము, మరలా చెప్తున్నాం, అంతేనా? మంచిగా ఉంటే పొగుడతాం, మంచిగా లేకపోతే జస్ట్ అలా జనాలలో చైతన్యం తేవడానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. వీలైతే ఫ్యూచర్లో కొన్ని సమస్యలని గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తాను నేనైతే. ప్రజెంట్ మనకున్న నెత్తి మీద పరిశాన్లే బోలెడన్ని ఉన్నాయి, ఇక కొత్త పరిశాన్లు పెట్టుకోవాలనుకోవట్లేదు. పిల్లర్ నెంబర్ ఎక్కడనో రీసెంట్గా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, న్యూస్లో నేను చూసిన. మేడిపల్లి పిల్లర్ నెంబర్ 99 దగ్గరనో ఏదో కారుకు సంబంధించిన ఇన్సిడెంట్ జరిగింది. బహుశా ఇక్కడనే కనుక పాపం వాళ్ళ కుటుంబాలు ఎంతో బాధతో ఉండొచ్చు. ఇదిగోండి పిల్లర్ నెంబర్ 99 దాటుతున్నాము. పిల్లర్ నెంబర్ 100 కావాలని కెమెరా పైకి లేపిన. పిల్లర్ నెంబర్ 100 దగ్గర వర్క్ జరుగుతుంది. 100కు 101కి మధ్యలో వర్క్ జరుగుతుంది. ఇది ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించి 2026 సంవత్సరం జనవరి మంత్ ఎండ్ అప్డేటు. మనకు అలవాటు ఉన్నది కదా టైం చూపించే అలవాటు, వీడియో ఎండింగ్లో ఆ ప్రయత్నం కూడా చేస్తా. టైం వచ్చేసి 11 జనవరి 29 ఈరోజు 2026 సంవత్సరం. వాచ్లో చూపించినా కానీ ఇది ఫోకస్ కావట్లేదు, అందుకే ఇంకొక ఫోన్లో చూపించడం జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ తీసుకోండి. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఛానల్కి వచ్చి ఉంటే కంటెంట్ చెక్ చేయండి, బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్.